గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక వాహనంపై స్వామివారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ మేరకు స్వామివారి దివ్య రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షకులని ఓలలాడించాయి. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాశస్త్యం గురించి వివరించారు. నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలోని రామచంద్రపుర అగ్రహారం ఆరగ్రహారం అంటారు. గుంటూరు నగరంలోనే పురాతన ప్రాంతాలు పాత గుంటూరు ఆరగ్రహారం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 650 ఏళ్ళ నుంచి ఉంది. ఇక్కడ పురాతనమైన దేవాలయం ఉంది. ఒకప్పుడు కొండవీటి రెడ్డిరాజులు పూజించిన విగ్రహం ఆ కోట శిథిలమైన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అది గుంటూరులోనే పురాతనమైన దేవాలయంలో రెండోది. అగస్త్యేశ్వర ఆలయం పాత గుంటూరులో ఉంది. ఈ రాజ్యలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చుట్టుపక్కల గ్రామాల్లో ఒకప్పుడు బాగా పెద్ద పేరు. ముక్కోటి ఏకాదశికి శ్రీరంగం, తమిళనాడు శ్రీరంగం తర్వాత అది గొప్పగా జరిగే ప్రాంతం ఇది. ఈ చైత్ర మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్ర పౌర్ణమి రోజు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా గుంటూరులో ఈ పెద్ద రథాలు ఇప్పుడు తిరగట్లేదు. ఒక కేవలం అగ్రహారం నరసింహస్వామి గుడి పక్కన ఉన్న శివాలయం, పురాతన శివాలయం, ఈ రెండే పురాతనమైన రథాలు తిరుగుతున్నాయి. ఈ యొక్క రథోత్సవం గుంటూరు నగరంలో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్వామి గుడిలో అండి చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా వస్తారండి ఈ రథం లాగడానికి కానీ ఇందులో పాల్గొని ఇక్కడ నిష్టగా కనుక ఈ నరసింహస్వామిని మీరు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరిద్దండి. ఈ భక్తుల విశ్వాసం. అతి పురాతనమైన ఈ నరసింహస్వామి గుడిలో ఎవరైనా సరే నిష్టగా వచ్చి తమ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఈ నరసింహస్వామి తీరుస్తాడనే నమ్మకం ఉంటుందండి. ఈ ఏరియా మొత్తానికి కూడా చాలా గొప్ప గుడి అండి. ఈ గుడిలో ఈ ఉత్సవాలు జరగడం మా అందరికీ చాలా ఆనందకరం. ఇవి అంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళండి. స్వచ్ఛందంగా వచ్చి దేవుడి సేవలో పాల్గొంటున్నారు. ఇది చాలా సంతోషం. గోవింద గోవింద.